అందరికీ నమస్కారం. ఇప్పుడు మనం శ్రీశైల పుణ్యక్షేత్రంలో ముఖ్యంగా చూడవలసినటువంటి ప్రదేశములు. శ్రీశైలంలో మనకు ముందుగా దర్శనమిచ్చేది వీరభద్రస్వామి. అటు తెలంగాణ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు. ఇది ఒక జంక్షన్ అనమాట. ఈ జంక్షన్ నుంచే బయలుదేరవలసి ఉంటుంది. మొదటిగా శ్రీశైలంలో మనం చూస్తాం ఇవన్నీ. ఇది ప్రధాన శిఖరం. ఇక్కడ 2024 సంక్రాంతి ముందు రోజున మనకి అమ్మవారు అయ్యవార్లను ఊరేగిస్తున్నారు శ్రీశైలంలో. ఆ సన్నివేశములు ఇవన్నీ ఒకసారి చూడండి. ఇక్కడ మీరు శ్రీశైలం వెళ్ళిన వెంటనే మనకు కావాల్సిన ఏంటి, రూమ్స్ అనేవి చూసుకోవాలి. ఒకవేళ రూమ్స్ అవైలబుల్గా లేకపోతే మనకి డార్మిటరీ అంటారు. అంటే ఏమిటి, మనం గుండ్లు చేయించుకుంటాం కదా, ఆ గుండ్లు చేయించుకునే దాని పక్కనే డార్మిటరీలు ఉంటాయి. వాటిలో మనకి బెడ్లు ఇస్తారు, లేదంటే కనుక మంచాలతో కూడినటువంటి బెడ్లు ఇస్తారు. ఒక బెడ్ వచ్చేసి 50 రూపాయలు, మంచంతో కూడినటువంటి బెడ్ వచ్చేసి 100 రూపాయలు తీసుకుంటారు. విభూతి మఠం. ఇక్కడ మీరు గమనించినట్లయితే మనకు శ్రీశైల పుణ్యక్షేత్రంలో 5 మఠాలు ఉంటాయి. మనం మన కన్వీనియన్స్ని బట్టి మఠాలు వరుసగా చెప్తున్నాం. చూడండి, విభూతి మఠం ఇది. దీనిని చూడండి పూర్తిగా. రెండవది రుద్రాక్ష మఠం. చూడండి. మూడవది సారంగధర మఠం. ఇది అతి పురాతనమైనది, చాలా నీట్గా ఉంటుంది. చూడండి ఒకసారి. నాలుగవది భీమశంకర మఠం. చూడండి. ఐదవది ఘంటామఠం. 5 మఠాలు పూర్తయినాయి. తరువాత మీరు చూడవలసినటువంటి వాటిల్లో ముఖ్యమైనది శివాజీ స్ఫూర్తి కేంద్రం. అది ఒకటి చూడాలి. తరువాత పంచముఖలింగం అని చెప్పి ఒక ప్రదేశం ఉంటుంది, అక్కడ చూడాలి. గోశాల ఒకటి ఉంటుంది, అంటే గోవులను ఇక్కడ పెంచుతూ ఉంటారు. చూడండి. ఇది ప్రసాద పంపిణీ స్థలం. కళ్యాణ కట్ట అంటే తలనీలాలు ఇచ్చేటటువంటి ప్లేస్ అనమాట. చెంచు లక్ష్మి ట్రైబల్ మ్యూజియం అని ఒక మ్యూజియం ఉంటుంది. ఇష్టకామేశ్వరి అమ్మవారి ఆలయం, హటకేశ్వరం, లలితాదేవి పీఠం, మల్లమ్మ కన్నీరు. శ్రీశైల పుణ్యక్షేత్రంలో మనకి 5 వీరభద్రస్వాములు దర్శనమిస్తారు. మొదటి వీరభద్రస్వామి తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ జంక్షన్ దగ్గర ఉంటారు, గమనించండి. రెండవ వీరభద్రస్వామి ఆలయానికి ఈశాన్యంగా ఉంటారు. మూడవ వీరభద్రస్వామి ఆలయానికి ఆగ్నేయంగా ఉంటారు.
4వ వీరభద్రస్వామి మనకు పాతాళగంగ దగ్గర దర్శనమిస్తారు. 5వ వీరభద్రస్వామి ఆలయం లోపల పంచలింగాలు ఉంటాయి కదా, అక్కడే ఉంటారు. జ్వాల వీరభద్రస్వామి అని గమనించండి. తరువాతది శిఖర దర్శనం. పాలధార, పంచదార, పాతాళగంగ, భీముని కొలను, అక్క మహాదేవి గుహలు. చివరిగా మనము శ్రీశైల క్షేత్రాన్ని దర్శించి వెళ్ళబోయేటప్పుడు సాక్షి గణపతి దేవాలయం దగ్గర సాక్ష్యం చెప్పాలి, మేము మీ తండ్రి దగ్గరకు వచ్చాము అని చెప్పి. గమనించండి, ముందుగా వెళ్ళేటప్పుడు కాదు, చివరిగా వెళ్ళేటప్పుడు.